టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం మనకి ఏ ఏ రాశులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో 12 రాశులకు కూడా మనం చూద్దాం. మొట్టమొదటగా శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, గురుడు మిథున రాశిలో, మరి కేతువు సింహరాశిలో, రవి కుజ బుధ గ్రహాలు తులారాశిలో, అలాగే శుక్రుడు మనకి ఈ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి 12 రాశుల వారందరికీ కూడా విడివిడిగా ఏ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు బాగుండాలి లేదా అండి? అర్ధాష్టమ రాహువు, పంచమ శని, గురుడు, ఈ 3 బాగుండలేదండి. కాబట్టి మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళందరినీ వదిలేసి బాగుంది అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మీరు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరు, మీరు మాస్టర్లు చెప్పిన మాట వినరు, బయట వాళ్ళు మోసాలు చెప్తుంటే అక్కడ అన్నీ వింటారు. అది దీని యొక్క పవర్, వృశ్చిక రాశి యొక్క పవరు. మానసికంగా ఏదో దిగులుగా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. స్కూళ్ళకి వెళ్ళమంటే పిల్లలందరికీ కూడా అక్కడ కొంచెం బద్దకిస్తూ ఉంటారు. మరి బుర్ర లేనిటువంటి వాళ్ళంతా కూడా మరి చెడ్డ స్నేహితులతో మీరు ఫ్రెండ్షిప్స్ చేసి భంగపాటు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తలనొప్పులు మీకు పెరుగుతాయి. తర్వాత రక్త ప్రవాహం అనేటటువంటిది కొంచెం తగ్గిపోతుంది. యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు చేసుకుంటారు. డబ్బుకు కొదవుండదు, పార్టీలు ఫంక్షన్లకు కొదవుండదు. తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. అత్తగారులు ఇతర స్త్రీల వలన లాభాలు అనేటటువంటివి మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు, వృశ్చిక రాశి వారంతా కూడా మనకి ఉప్పు చేపల వ్యాపారం నుంచి, ఇనప వ్యాపారం దగ్గర నుంచి, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, బొటిక్లు, ఈ యొక్క బట్టల బిజినెస్లు, ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు బ్రదర్స్ అందరూ కూడా మంచిగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు డబ్బు తెగ డబ్బు సంపాదించి పడేస్తారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి.